భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభ వేళలో దింసా నృత్యం ఈరోజు గిన్నిస్ రికార్డు సాధించింది. ఎందుకనుకుంటున్నారా? ఒకే వేదికపై సుమారుగా 14,000 మంది ఈరోజు బాలికలతో 8th క్లాసు, 9th క్లాసు, 10th క్లాసు బాలికలతో ఈరోజు దింసా నృత్యం చేసి ఈరోజు గిన్నిస్ రికార్డు సృష్టించారు. ఎక్కడో మారుమూల గిరిజన ప్రాంతాల్లో పుట్టినటువంటి దింసా నృత్యం ఈరోజు వరల్డ్ వైడ్గా ఒక ట్రెడిషన్ డ్యాన్స్గా ఈరోజు మారబోతుంది అనడానికి ఈరోజు జరిగినటువంటి దింసా నృత్యాన్ని చెప్పొచ్చు. ప్రస్తుతానికి మనతో పాటు మాట్లాడి చూడొచ్చు, ఇక్కడ పిల్లలు చూడొచ్చు, అంతా కూడా ఒకే ట్రెడిషన్లో కూడా కనిపిస్తూ ఉన్నారు. పిల్లలు కూడా కట్టు బొట్టు అచ్చం ఆ గిరిజన ప్రాంతం నుంచి వచ్చినటువంటి పిల్లలు అలా ఊడిపడుతుంది. ఆ యొక్క పరిస్థితి చూడొచ్చు. ప్రతి ఒక్కరు కూడా చాలా చక్కగా కనిపిస్తుంది. పిల్లలు ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు 8th క్లాసు, 9th క్లాసు, 10th క్లాస్ పిల్లలు ఇక్కడ ఉన్నటువంటి పిల్లలంతా కూడా చాలా చక్కగా ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే వీళ్ళందరూ కూడా సుమారుగా 1 వీక్ నుంచి కూడా వీళ్ళందరినీ కూడా ఒక గాడిలో పెట్టి దింసా నృత్యాన్ని ఎలా చేయాలి, దాన్ని ఏ విధంగా చేయాలి, ఏ స్టెప్ ఎలా వేయాలని అక్కడ సంబంధించిన టీచర్స్ కూడా అదే విధంగా ట్రైనింగ్ ఇచ్చారు. ఈరోజు ఖచ్చితంగా అదే విధంగా వచ్చి సుమారుగా 18 నిమిషాల పాటు ఆపకుండా ఒకే విధంగా డ్యాన్స్ చేస్తూ ఒకే విధంగా ఆ స్టెప్పులు వేస్తూ ఉండడంతో ఈరోజు గిన్నిస్ రికార్డు ఖచ్చితంగా కొట్టిన పరిస్థితి కనిపిస్తుంది. పిల్లలందరూ కూడా ఒకవైపు ఆ గిన్నిస్ రికార్డు సర్టిఫికేట్ని చూపిస్తూ ఒక ఆనందోత్సాహాల్లో కూడా కనిపిస్తూ ఉన్నారు. ఒకసారి పిల్లలతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పాప ఏ ఊరమ్మా మీది? తురుక్కు. ఏ క్లాస్ చదువుతున్నావమ్మా? 8th క్లాస్ సార్. 8th క్లాస్. ఇప్పుడు డాన్స్ చేసావు కదా, దింసా ఎలా ఉంది? బాగుందా? బాగుంది సార్. ఎప్పటి నుంచి అమ్మ నేర్చుకున్నావు? 10 రోజులు. ఈ 10 రోజులు నేర్చుకున్నావు. అవును సార్. ఇప్పుడు మీరు వరల్డ్ రికార్డ్ సాధించారు తెలుసా? తెలుసు. ఓకే, ఎలా అనిపిస్తుంది? బాగా సంతోషంగా చాలా సంతోషంగా ఉంది. అమ్మ తల్లి, నీ పేరు ఏంటారు తల్లి? సార్. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? మీరు వరల్డ్ రికార్డ్ సాధించారు, మీకు తెలుసా? మీరు చేసిన నృత్యానికి ఈరోజు వరల్డ్ రికార్డే వచ్చింది. తెలుసు. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? మీరు వరల్డ్ రికార్డ్ సాధించారు కదా మీరే. చాలా సంతోషంగా అనిపిస్తుంది సార్. చాలా సంతోషంగా ఉంది. అమ్మ తల్లి మీకు రా. చాలా సంతోషంగా అనిపిస్తుంది సార్. అమ్మ ఎక్కడి నుంచి రావు తల్లి వచ్చావు? తిరుకల్స స్కూల్ నుంచి సార్. తిరుకల్ స్కూల్ నుంచి వచ్చారు. అయితే ఎలా అనిపిస్తుంది రా తల్లి ఈరోజు చూస్తే? మోడీ గారికి రేపు కూడా మీరు చేస్తారు, సేమ్ ఇలానే రేపు కూడా చేస్తారు, మోడీ గారికి మీరు ఆహ్వానం ఇస్తారు. ఎలా అనిపిస్తుంది ఇది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్. ఎక్కడి నుంచి వచ్చారేంటి, మీ డీటెయిల్స్ పూర్తి చెప్పగలరా మీరు? అల్లూరు సీతారామరాజు జిల్లా నుంచి వచ్చాం సార్. పెద్దపల్లి మండలం సార్. తిరుకల్స స్కూల్ నుంచి వచ్చాం సార్. ఓకే, ఏ విధంగా ప్రాక్టీస్ చేశారు? ఎప్పటి నుంచి ప్రాక్టీస్ చేశారు? 1 వీక్ అవుతుంది సార్ ప్రాక్టీస్ చేసి. 1 వీక్ నుంచి ప్రాక్టీస్ చేశారు. అవును సార్. ఓకే అమ్మ తల్లి, నువ్వు చెప్పురా తల్లి. నా పేరు తుర్య యాశ్విని. నేను తురకల్వలసి స్కూల్ నుంచి వచ్చాను. మేము వరల్డ్ రికార్డ్ని సాధించాము. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఓకే, అంటే వరల్డ్ రికార్డ్ మీరు సాధించడం మీకు తెలుసా? మీ టీచర్స్ చెప్తే మీకు తెలిసిందా? మాకే తెలుసు. మీరు చేశారు కదా, మీరు చెప్పారు కదా, ఇప్పుడు వచ్చారు, మీ మంత్రి కూడా వచ్చారు, ఇక్కడ చాలా అధికారులు వచ్చారు, అందరూ మిమ్మల్ని చూశారు, ఎప్రిషియేట్ చేశారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్. ఓకే ఓకే, వెరీ గుడ్. అమ్మ మీరు చెప్పండి, పిల్లల్ని ఇంత చక్కగా తీర్చిదిద్దారు, మీకు ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఒక ఆనందోత్సాహాలే ఉన్నారు, మీరు గిన్నిస్ రికార్డ్ సాధించారు, ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది సార్. నిజంగా మేము ఇలా ఈ 13,000 మందితో పిల్లలతో ఇక్కడ గిన్నిస్ రికార్డు సాధించడం చాలా హ్యాపీ సార్. నిజంగా 1 వీక్ నుంచి మేము చాలా ప్రాక్టీస్ చేయించాం పిల్లలకి. హ్యాపీ సార్. ఓకేనండి, నా పేరు సుధా. పిల్లల్ని చాలా చక్కగా మేము నేర్పించాము. ఇక్కడికి వచ్చి కూడా వాళ్ళు చాలా ఎనర్జెటిక్గా చేశారు. కాస్ట్యూమ్స్ కూడా ఇచ్చారు. చాలా పిల్లలు చాలా ముద్దుగా ఉన్నారు, క్యూట్గా. వీళ్ళు వరల్డ్ రికార్డు సాధించారు కదా, మేమందరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఈ హ్యాపీ మూమెంట్లోని ఇంకా చాలా సంబరాలు చేసుకుంటాం మేము రూమ్కి వెళ్ళాక. ఓకే, థ్యాంక్ యూ. అమ్మ మీరు చెప్పండి, ఎలా చూడాలి? పిల్లలు ఇంత చక్కగా డాన్స్ చేశారు, చాలా ఇప్పుడు వరల్డ్ రికార్డే సాధించారు. ఎంత కూడా పిల్లలందరూ కూడా ఒక విధంగా చెప్పాలంటే మీరు చేసిన కష్టమే. ఎందుకంటే సుమారుగా వారం రోజుల పాటు ఆర్నిస్లు కష్టపడుతూ పిల్లలకి ఆ స్టెప్లు ఎలా వేయాలి, ఆ డాన్స్ ఎలా చేయాలి, మొత్తం అన్ని నేర్పించారు. ఈరోజు దింసా అనేది వరల్డ్ వైడ్గా వెళ్తుంది. ఈరోజు ప్రతి ఒక్క ట్రెడిషన్గా మారిపోతుంది త్వరలో. దీన్ని ఎలా చూడాలి? చాలా సంతోషంగా ఉందండి. మేము అల్లూరు జిల్లా నుంచి వచ్చాము. అయితే మాకు అల్లూరు జిల్లా ఎయిర్పోర్ట్ పెట్టడం చాలా సంతోషంగా ఉంది. ఈ 10 డేస్లో మేము దింసా డ్యాన్స్ ప్రాక్టీస్ అయ్యాము. మా పిల్లలకి కస్టమ్స్ మళ్ళీ ఈ కట్టుబొట్టు చాలా అందంగా ఉంది. ఈ వరల్డ్ రికార్డ్ రావడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి వరల్డ్ రికార్డ్స్ ఇంకా సాధించాలని మా అల్లూరు జిల్లా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. నెక్స్ట్ ఇంకా ఫర్దర్ ఇంకా ఏమైనా ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా మేము చక్కగా చేసి ఈ పర్ఫార్మెన్స్ మా మోదీ గారిని అలాగే మినిస్టర్ సార్ని అందరినీ మినిస్టర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. మీరు చెప్పండి, ఎలా చూడాలి? మీ ఆధ్వర్యంలో పిల్లల్ని బాగా నేర్పించారు, స్కూల్లో
ఒక చిన్న పిల్లల ఫీడ్ ఎలా ఇస్తారు అలా ఇన్ని ఇచ్చారు. ఎందుకంటే దింస అనేది అందరికీ వచ్చేది కాదు. కంటిన్యూగా చేసే వాళ్ళకి జనరల్‌గా చూస్తే దింస అనేది వాళ్ళ సందర్భం వచ్చేటప్పుడు వాళ్ళ పెద్దవాళ్ళతో, చిన్నవాళ్ళతో ఇంటిల్ల పది గిరిజన ప్రాంతాల్లో చేసుకునే నృత్యం ఈరోజు స్కూల్‌లో నేర్పించి ఇంత వేడిగా తీసుకొని వచ్చారు. ఎలా చూడాలి? చాలా సంతోషం అండి. అసలు గిరిజనులకి అంటే వాళ్ళకి ఒక స్కూల్ నుండి పాడారంటేనే తెలీదు. అలాంటిది ఎయిర్‌పోర్ట్ భోగాపురం తీసుకురావడం అంటే చాలా సంతోషం. అలాగే మోదీ గారికి చాలా ధన్యవాదాలు చెప్పాలి. ఆయన దయ వల్ల ఇక్కడ మేమందరం రావాల్సొచ్చింది. ప్లస్ పిల్లల్ని చాలా బాగా మేము ఎందుకంటే వారం రోజులు నాకైతే దింస రాదు కానీ నేనే అన్నీ వాళ్ళకి ప్రాక్టీస్ ఇచ్చాను. చాలా బాగా చేశారు మా వాళ్ళు. చాలా సంతోషం అండి. ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మన మినిస్టర్ గారులందరికీ ధన్యవాదాలు. ఓకే. మీరు చెప్పండి, ఒక టీచర్‌గా ఉంటూ ఈరోజు మీరు కూడా ట్రెడిషనల్ డ్రెస్ వేసుకొని ఈరోజు చేస్తూ ఉన్నారు. మీరెవరు? డ్వాక్రా మహిళలు కూడా వచ్చారు ఇందులో. ఓకే, చెప్పండి ఎలా అనిపించింది మీకు ఇది? చాలా సంతోషంగా అనిపించింది. ఇంత దూరం వచ్చామంటే పెదబెల్ మండలం నుండి తురకలల్స విలేజ్. అలాగే మేము ఒక 15 మంది వచ్చాము డోగ్రా మహిళలు. చాలా హ్యాపీగా ఉంది సార్. మీరు చెప్పండి అమ్మా. ఎలా అనిపించింది మీకు ఇది? చాలా హ్యాపీగా ఉంది సార్. పెదాబెల్ మండలం నుంచి వచ్చాం సార్. డోక్రా మహిళలు ఒక 15 మంది తుర్కలవలస గ్రామం నుంచి సార్. మీరు చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? తుర్కల్ వలస సార్. మీరు తొక్కలవలస. ఓకే. ఏం జిల్లా? గిన్నీస్ అల్లూరు జిల్లా సార్. గిన్నీస్ వరల్డ్ రికార్డ్ రావడం చాలా సంతోషంగా ఉంది సార్. ఇలాంటి ఇంకెన్ని అవకాశాలు రావాలని కోరుకుంటున్నాం సార్. మేడం మీరు ఎక్కడి నుంచి వచ్చారు? పిల్లల్ని ఎలా తయారు చేశారు? ఏంటి ఎంత చక్కగా పెట్టారు? ఏంటి? మధ్య అల్లూరు జిల్లా అండి, పెదబయలు మండలం, తురకాల వలస స్కూల్ నుంచి, తురకాల వలస వివో నుంచి ఎస్ఎస్జి సభ్యులు కూడా 15 మెంబర్స్ తీసుకొచ్చామండి. వాళ్ళకంటూ కాస్మెటిక్ ఇచ్చారు. 5 రోజుల పాటు ప్రాక్టీస్ చేశారు. ఇక్కడ కూడా చాలా బాగా చేశారు. మాకు అవార్డు రావడం అనేది చాలా సంతోషంగా ఉందండి. ఓకే. సో చూసాం కదా, ఇక్కడ ఉన్నటువంటి పిల్లలతో పాటు టీచర్స్తో పాటు కొంతమంది ఎస్ఎస్జి గ్రూపుల నుంచి కూడా కొంతమందిని తీసుకొని వచ్చారంట. వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళకు కూడా ఆ కాస్ట్యూమ్స్ ఇచ్చి ఈరోజు ఆ గిరిజన యొక్క సాంప్రదాయం ఉట్టిపడే విధంగా అయితే కనిపిస్తూ ఉన్నది. చూడొచ్చు, ఆ గిరిజన ప్రాంతం నుంచి వచ్చినటువంటి పిల్లలు కూడా చాలా ఆనందంగా చాలా సంతోషంగా ఉంటున్నారు. ఎందుకంటే ఈరోజు ఒక వరల్డ్ రికార్డ్ సాధించామనే చాలా ఆనందం అయితే ఉంటున్నారు. అయితే ఇంకా మాట్లాడడానికి అయితే ఉన్నారు. అమ్మ చెప్పండి, ఈరోజు మీరు ఒక టీచర్గా పిల్లలకి ఏ విధంగా మీరు ఫీడ్ ఇచ్చారు? ఏ విధంగా రోజు వాళ్ళకి సంబంధించి క్లాసులు ఏ విధంగా చెప్పారు? ఏంటి సార్, పిల్లలందరికీ కూడాను ముందుగా 3 డేస్ ముందు బిఫోర్గా 10 డేస్ నుంచి మేము ప్రాక్టీస్ ఇస్తున్నాం. ఇక్కడికి 2 డేస్ నుంచి తీసుకొచ్చాం. నిన్న కూడా మేము ప్రాక్టీస్ ఇచ్చాం. పిల్లలందరూ కూడా చాలా చక్కగా బాగా చేశారు. ఇంకా ఏమంటే రేపు కూడా ఉంది వీళ్ళకి డ్యాన్స్. ఇంకా ఈ రేపు కూడా వచ్చి మేము పెర్ఫామ్ చేస్తాము. సో మా పిల్లలందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఇంతమంది మధ్యలో డ్యాన్స్ చేయడానికి, ఎంతమందిని చూసి ఒకే వేదిక పైన ఇంతమంది కూడా డ్యాన్స్ చేస్తుంటే పిల్లలు కూడా చాలా ఎగ్జైట్ అయ్యారు. చాలా బాగా గిన్నీస్ రికార్డు, ఇంతమంది పిల్లలు 13,000 ప్లస్ పిల్లలతో గిన్నీస్ రికార్డ్ అనేది చిన్న విషయం కాదు. ఇందులో మేము కూడా పార్టిసిపేట్ చేసినందుకు మా అందరికీ కూడా ఎంతో హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సార్. మేము ఏఎస్ఆర్ జిల్లా పాడేరు జీమాడుగుల మండలం నుండి బందవీధి GTWA గర్ల్స్ బందవీధి నుంచి తీసుకొచ్చాము. మా పిల్లలకి మేము 80 మంది వచ్చాము. 7 టీచర్స్ వచ్చాము. మరి ఇలాంటి గిన్నీస్ బుక్ రికార్డులో పాల్గొనడం మాకు చాలా అదృష్టంగా ఉంది. చాలా ఎగ్జైటింగ్గా కూడా ఉంది. మరి PM గారికి కూడా మా పిల్లల తరపున మా తరపున చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మీరు చెప్పండి అమ్మ, ఎలా ఉందిరా తల్లి? ఈరోజు మీరు గిన్నీస్ రికార్డ్ సాధించారు, ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది సార్. మాకైతే చాలా హ్యాపీగా ఉంది సార్. ఇంతమందికి చూడడం ఇదే ఫస్ట్ టైం సార్. మళ్ళీ యోగాలో చూసి మళ్ళీ ఈసారి చూస్తున్నాం సార్. మీరు యోగా కూడా అప్పుడు కూడా పార్టిసిపేట్ చేశారా? చేసాం సార్. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు కూడా చాలా ఆనందంగా అనిపిస్తుంది సార్. అయితే మీరు యోగా కూడా గిన్నీస్ రికార్డ్ సాధించింది, ఆ విషయం మీకు తెలుసా? చేసాం సార్. ఇప్పుడు కూడా మళ్ళీ మీరు గిన్నీస్ రికార్డ్ సాధించారు. వెరీ గుడ్. అంటే మీరు వచ్చాకే గిన్నీస్ రికార్డ్ సాధిస్తూ ఉన్నారు. అవును సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే. మీరు చెప్పండి అమ్మా. ఆనందంగా ఉంది సార్. ఆనందంగా ఉంది. చాలా ఆనందంగా ఉంది సార్. ఓకే, మీరు చెప్పరా? ఇలాంటి కార్యక్రమం చేయడం వల్ల మాకు చాలా ఆనందంగా ఉంది సార్. చెప్పండి అమ్మా. చాలా ఆనందంగా ఉంది. చాలా ఆనందంగా ఉంది సార్. చాలా ఆనందంగా ఉంది సార్ ఇక్కడ రావడానికి. చాలా ఆనందంగా ఉంది సార్ ఇక్కడ రావడం. చాలా ఆనందంగా ఉంది సార్ ఇక్కడ రావడం. చాలా హ్యాపీగా ఉంది సార్.
సో చూసాం కదా అంతా కూడా చాలా హ్యాపీగా ఉంది, చాలా ఆనందంగా ఉందంటూ కూడా పిల్లలంతా కూడా ఒక రకమైన నూతన ఉత్తేజాన్ని ఈరోజు ఈ యొక్క కార్యక్రమం తీసుకొచ్చి పెట్టినట్టు ఉంది. ఇదే తరుణంలో గిన్నిస్ రికార్డుతో కూడా మరింత ఆనందంగా కనిపిస్తూ ఉన్నారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే పిల్లల యొక్క హెల్త్ కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకే చోట కనీసం ఒక 50 మంది పిల్లల పైచీలకి అయితే ఒకే ప్రాంతం నుంచి ఒకే స్కూల్ నుంచి కొన్ని ప్రాంతాల నుంచి అయితే వచ్చారు. వాళ్ళకి సంబంధించినటువంటి హెల్త్ ఇష్యూస్ ఎటువంటివి వచ్చినా సరే వెంటనే సకాలంలో వైద్యం అందించడానికి కూడా ఏఎన్ఎంలు అయితే వెంటనే వచ్చారు. వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం గారు చెప్పండి, ఇంతమంది పిల్లల్ని తీసుకుని వచ్చారు, వాళ్ళ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఏంటి ఇప్పుడు ఇంత చక్కని వాతావరణం చేశారు కదా, మీకు ఎలా అనిపిస్తా ఉంది? ఈ కార్యక్రమం వల్ల చాలా ఆనందంగా ఉందండి. మా ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్కి ఇంత మంచి ప్రోగ్రామ్ని మన మినిస్టర్ గారు, మన సీఎం గారు ఏర్పాటు చేసి, ప్రైమ్ మినిస్టర్ పిఎం గారు ఏర్పాటు చేయడం వల్ల మాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ అన్ని విధాలుగా మాకు చాలా బాగా ఏర్పాటు చేశారు. హెల్త్ విషయంలో ఏంటి, పిల్లలకి ఫుడ్ విషయంలో ఏంటి, అన్ని విధాలుగా చాలా బాగుంది. శానిటేషన్ విషయం అన్నీ బాగుంది. ఇలాంటివన్నీ ఇంకా గిన్నిస్ బుక్లు మాకు రావాలని మేము కోరుకుంటాం ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్కి. ఇలాంటివన్నీ మాకు ఇంకా ముందుకి మా పిల్లలకి ప్రోత్సహిస్తూ మా హెల్త్ విషయంలో అయితే అన్ని విధాలుగా కూడా సపోర్ట్గానే మేము అన్ని ట్రీట్మెంట్ ఇచ్చాము. ప్రతి ఒక్కరికి మెడిసిన్ విషయంలో కానీ అన్ని గవర్నమెంట్ మాకు సప్లై అన్నీ ఇచ్చారు. ప్రతి ఒక్కరికి కూడా మేము ట్రీట్మెంట్ అన్ని విధాలుగా బాగుంది. ప్రస్తుతానికైతే ఎవరికి ఏ ఇష్యూ రాకుండానే కార్యక్రమాలంతా బాగా ముగించుకున్నాం. ఇలా ఇంకా ముందుకి ఇంకా మంచి కార్యక్రమాలు జరగాలని కోరుకుంటున్నాను సార్. ధన్యవాదాలు. పిల్లలు కూడా అమ్మ ఎలా అనిపించింది తల్లి ఈరోజు? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎక్కడి నుంచి అమ్మ? స్కూల్ సార్. ఏ జిల్లా అమ్మ? పార్వతీపురం జిల్లా నుంచి మీరు వచ్చారు. మీకు ఎలా అనిపిస్తుంది? గిన్నిస్ రికార్డ్ సాధించారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. ఓకే రైట్. అమ్మ తల్లి ఎలా ఉందిరా, మీరు అందరూ కలిసి ఒకే వేదికపై చేశారు కదా, తల్లి ఎలా ఉందిరా? సూపర్ గా ఉంది సార్. సూపర్ గా ఉంది, బాగానే ఉంది సార్. చాలా సంతోషంగా ఉంది. చాలా బాగుంది. చాలా బాగుంది. లైఫ్ లో ఎప్పుడు మర్చిపోలేనంత బాగుంది. చాలా బాగుంది. చాలా చాలా బాగుంది. చెప్పండి అమ్మ, చాలా బాగుందని చెప్పండి. చాలా బాగుంది. చాలా బాగుంది. బాగుందని చెప్పండి. బాగుంది. ఓకే. ఇక్కడ వచ్చిన పిల్లలు చూడొచ్చు, అందరూ కూడా ఒక లైన్కి ఒక క్రమ పద్ధతితో తీసుకుని వెళ్తూ ఉన్నారు. ప్రస్తుతం పిల్లలంతా కూడా చాలా ఆనందంగా ఉంది, చాలా బాగుంది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అమ్మ తల్లి ఎలా ఉందిరా, ఈ మీరు గిన్నిస్ రికార్డ్ సాధించారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది సార్. చాలా హ్యాపీగా ఉంది. ఓకే. మీరు ఎక్కడి నుంచి అమ్మ వచ్చారు? ఒలిపిరి స్కూల్ సార్. అంటే పార్వతీపురం జిల్లా. పార్వతీపురం జిల్లా. ఓకే ఓకే రైట్. సో చూసే కదా పిల్లలంతా కూడా చాలా ఆనందంగా ఉంది. ఈరోజు సుమారుగా 4 ఐటీడీఏ పరిధుల నుంచి కూడా పిల్లలు అయితే భారీ స్థాయిలో వచ్చారు. వచ్చిన తర్వాత కొంతమంది ఎస్ఎస్జీ నుంచి కూడా కొంతమంది సభ్యులు కూడా తీసుకొని వచ్చారు. వీళ్ళంతా కూడా చూస్తే అమ్మ మీరు ఎక్కడి నుంచి అమ్మ వచ్చారు? పిల్లల్ని ఏ విధంగా తయారు చేశారు? ఈరోజు చూస్తే ఒక చక్కనటువంటి వాతావరణంలో గిన్నిస్ రికార్డ్ సాధించారు, ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉందో అనండి. ఎక్కడో మారుమూల ఉన్న మన్యం జిల్లా నుంచి ఇక్కడ తీసుకొచ్చి పెర్ఫార్మెన్స్ చేయించేందుకు చాలా ఆనందంగా ఉంది. మా పిల్లలు చాలా కష్టపడ్డారండి. వారం రోజుల నుంచి కూడా బాగా ప్రిపేర్ అయ్యారు ఈ డ్యాన్స్ కోసము. చాలా ఆనందంగా ఉంది. అమ్మ మీరు చెప్పండి అమ్మ, ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా అనిపించింది. అమ్మ మీరు చెప్పండి. సేమ్ చాలా హ్యాపీగా అనిపించింది. చాలా హ్యాపీగా అనిపించింది. చాలా బాగుంది. చాలా బాగుంది. ఇప్పుడు చేశారా ఇటువంటి దింస మీరు ఇప్పుడు మీ క్లాస్లో కానీ ఇంతకు ముందు ఎప్పుడైనా సరే స్కూల్లో కానీ ఊర్లో కానీ చేశారా? చేసాము. కంటిన్యూగా అప్పుడప్పుడు చేస్తూనే ఉండాలి, మీకు ప్రాక్టీస్ ఉంది. చేస్తాం. ఓకే 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 మీరు చెప్పండి. చాలా ఆనందంగా ఉంది సార్. ఇలాంటి ప్రాక్టీస్ చేయడం వల్ల ఫ్రెండ్స్ తో అందరితో చాలా హ్యాపీగా ఉంది సార్. చాలా ఆనందంగా ఉంది సార్. మాకు కూడా సార్. మాకు కూడా సార్. మాకు కూడా సార్. చూసాం కదా పిల్లలంతా కూడా మురిసిపోతున్నారు ఇలా మాట్లాడుతూ ఉంటే. చాలా ఆనందంగా ఉంది, చాలా ఆనందంగా ఉందంటూ చెప్తూ ఉన్నారు. మోడీ సార్కి ఒకవైపు థ్యాంక్స్ చెప్తున్నారు, ఒకవైపు నారా లోకేష్ గారికి థ్యాంక్స్ చెప్తూ ఉన్నారు. స్కూల్ సార్. ఓకే ఓకే అంటే మేము ఎక్కడి నుంచి వచ్చామని మళ్ళీ వెనక్కి పిలిచి మనతో కూడా మాట్లాడుతూ ఉన్నారు. అంత ఆనందంలో ఉత్సాహంలో పొంగిపోతూ ఉన్నారు. అమ్మ తల్లి మీరు ఎక్కడి నుంచి అమ్మ తల్లి వచ్చారు? ఓకే. ఎలా అనిపించింది రా తల్లి, ఇంత భారీ ఎత్తున ఇంత భారీ జనాల్లో మీరు చేశారు కదా, ఎలా అనిపిస్తుంది? గిన్నిస్ రికార్డ్ సాధించారు, మీకు తెలుసా? చాలా ఆనందం వేస్తుంది సార్ రాగానే. ఓకే రైట్. సో చూసాం కదా ఈ పిల్లలంతా కూడా చాలా ఆనందంగా ఉండి చాలా సంతోషం అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడూ లేనటువంటి విధంగా ఈరోజు గిన్నిస్ రికార్డ్ సాధించడంతో పిల్లల్లో ఒక కొత్తగా ఒక నూతన ఉత్తేజాన్ని కూడా తీసుకుని వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి పిల్లల్ని ఈరోజు ఇలాంటి కల్చరల్ యాక్టివిటీస్లో భాగస్వాములు చేస్తూ ఇటువంటి కార్యక్రమాలు చేయడంతో పాటు వాళ్ళు మరింత స్కిల్ కూడా బయటకు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. కనుక ఖచ్చితంగా ఇటువంటి కార్యక్రమాలు చేయాలంటే కూడా పిల్లలు కూడా చెప్తూ ఉన్నారు. అక్కడ వాళ్ళకి నేర్పించినటువంటి ఆ టీచర్స్ కూడా అంటున్నారు, మళ్ళీ మేము ఏం చేసినా మేమైతే వస్తాము, ఖచ్చితంగా ఇటువంటి చేయడానికి మేమైతే సిద్ధంగా ఉన్నాము, మా పిల్లలకి మరింత
స్కిల్స్ కూడా నేర్పే విధంగా మేము కూడా ప్రాక్టీస్ చేస్తున్నాము, వాళ్ళకు కూడా నేర్పిస్తామంటూ కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఇది ఇక్కడ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో మైదానం అంతా కూడా పూర్తి స్థాయిలో నిండిపోయి సుమారుగా 14,000 మంది పిల్లలతో ఒకేసారి 18 నిమిషాల పాటు గిన్నీస్ రికార్డు కోసం ఈరోజు ఆ దింస నృత్యాన్ని చేసి ఎంటైర్ వరల్డ్లోనే ఒక ప్రత్యేక స్థానం అయితే సంతరించుకునే పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. కెమెరా పర్సన్ నాడిత రాజేష్, RTV, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి, విజయనగరం జిల్లా.